వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అదనపు కలెక్టర్ రేణు అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో అదనపు కలెక్టర్ రేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రేణు మాట్లాడుతూ కుటుంబంలోని పిల్లలు మంచి మార్గంలో నడిచేలా గైడ్ చేయడంలో వయోవృద్ధులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వయోవృద్ధులు తెలియజేసిన సమస్యలలో జిల్లా యాంత్రాంగం పరిధిలోని సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇక్కడ వచ్చేసిన వయోవృద్ధులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మేము కూడా మా నాయనమ్మ 85 ఇయర్స్ దాకా బ్రతికినది. మా తాత కూడా 85 ఇయర్స్ దాకా బతుకుండు. మా తాతమ్మ మాత్రం 105 ఇయర్స్ బ్రతికినది. అయితే ఆమె ఓన్లీ మిల్క్ అన్ని పనులు చేసుకునేది, ఎవరి మీద ఆధారపడేవారు. అయితే ఈ వయోవృద్ధులు అనేది తల్లిదండ్రులకు పిల్లల మీద మమకారం అన్నీ ఉంటాయి. వాళ్ళు చెడు మార్గం పోకుండా, ఎటువంటి చెడు అలవాటు లేకుండా మంచి ప్రవర్తన ఉండాలనే ఒక మంచి మాటలు చెప్పేవాళ్ళు వయోవృద్ధులు. ఎందుకంటే తల్లి ఎంతసేపు బిడ్డకు అన్నం తినడా లేదా, కడుపు నిండి. అసలు కొంతమంది ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నారంటే కొందరు వాళ్ళకు ఫ్యామిలీ చాలా ఇబ్బంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది కొడుకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది. కథలు చెప్పేది, రాజుకు 7 రాములు అని కథ చెప్పేది. అట్లాంటి మంచి చెడు వయోవృద్ధులు మంచి చెడు చెప్పేవాళ్ళు. చాలా మంది ఇప్పుడు నేటి యువతరం అనేది కోల్పోతుంది. వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల చాలా మంది కోల్పోతున్నారు. ఎందుకంటే వయోవృద్ధులు అనేది మంచి, ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు సమాజం ఏ విధంగా ఉందంటే, చుట్టాలు వచ్చినా ఎవరైనా ముందు వస్తే వాళ్ళ ముందే తాళం వేసుకొని వస్తున్నారని తాళం వేసుకొని వెనకటికి అట్లా కాదు. చుట్టాలు వస్తే వాళ్ళ బాధలు వినేవారు, వాళ్ళ బాధలు పంచుకునేవారు, వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూర్చేవారు. అప్పుడు పెద్ద చూస్తే గుడ్డిగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. కానీ వెనకటికి చెప్పండి, మీరే చెప్పండి. పెద్ద మనుషులు సంబంధం చూస్తే పిల్లగాడు అమ్మాయిని చూసేవాడే కాదు. మా తల్లిదండ్రులు